జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినయంగా నమస్కారం సమర్పించుకుంటూ, శ్రీ తులసీదాస్ ఒక మహర్షిగా దర్శించి మనకు ప్రసాదించిన హనుమాన్ చాలీసా అనబడేటువంటి హనుమత్ సూక్తము లేదా హనుమద్ ఉపనిషత్తు ఆధారంగా మనం హనుమద్ వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున స్వామి యొక్క తత్వంలో రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుత వరకు విస్తారంగా చెప్పుకున్నాం. తర్వాత నామ అనే నామం గురించి కూడా వివరించడం జరిగినది. ఈ నామ అనేదాన్ని ఎంత చమత్కారంగా తులసీదాస్ ప్రయోగించాడంటే, అంజనసుత్ర పవనసుత అనే పేరుతో నువ్వు విఖ్యాతుడివై ఉన్నావు అని అర్థం అక్కడ. అంటే పేరుకు నువ్వు అంజనాపుత్రుడివి, పవనసుతుడివే, కానీ నువ్వు ఒకరు సుతుడిగా వచ్చినటువంటివి వాడవి కావయ్యా, సాక్షాత్ పరమేశ్వరుడివి, భగవంతుడు మనకు భావం అందులో ఉన్నది. అదేవిధంగా నామ అంటే ప్రసిద్ధి చెందినవాడు అని అర్థం, పేరున్నవాడు అని. విఖ్యాతుడైన వాడువు నువ్వు అంటే అన్ని విధాలుగా పేరు పొందినవాడువు, అన్ని విధాలుగా అందరి చేత విఖ్యాత, విశేషముగా ఖ్యాత అంటే చెప్పబడిన వాడువు. ఇది నామాశబ్దానికి ఒక అర్థం. ఇంకా నామాశబ్దానికి మరొక విశేషం ఏంటంటే, గొప్ప నామము కలవాడును కూడా, గొప్ప పేరున్నవాడు. అంతే కదా, గొప్ప పేరున్న అంటే వాడికి మంచి పేరుందండి, గొప్ప పేరుంది అంటే వాడికి లోకంలో మంచి కీర్తి ఉందని. అలా గొప్ప పేరున్నవాడు అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, మంత్రస్వరూపమైన నామము కలవాడు అని అర్థం. అని పేర్లన్నీ గొప్పవే, అంజనపుత్ర, పవనసుత, హనుమాను ఇవన్నీ గొప్పవే. ఎంత గొప్పవో మనం చెప్పుకున్నామని మంత్రములు కనుక. అంటే పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత అనే మాటలో మనం పవిత్రమైన హనుమన్నామం 12 మార్లు అనుకుంటే చాలు, కార్యసిద్ధిర్భవేత్ తత్ర, వాడికి తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని హనుమన్ నామ విశేషం చెప్పుకున్నాం. అంతేకాదు ఆంజనేయ నామం కూడా అంత విశేషమే, రామదూత కూడా అటువంటిదే. రామదూతకి నిన్న అర్థం చెప్పుకున్నాం, ఆంజనేయకి ఇంతవరకు చెప్పుకోలేదు. కానీ అంజని పుత్ర అన్నప్పుడు అంజనాదేవి కొడుకు అనడంలోనే ఆంజనేయ అని ఉన్నది. స్వామి పేర్లలో ఆంజనేయ విశేషమైనటువంటి నామం అది. అందుకే నమో భగవతే ఆంజనేయాయ అనేది ఒక మహామంత్రంగా శాస్త్రంలో కనబడుతుంది. ఆంజనేయుడు అంటే అంజనాదేవి పుత్రుడు అన్నప్పుడు ఆ తల్లి కూడా గుర్తుకొస్తున్నది. కానీ భగవన్నామములైనటువంటి దివ్యనామాలకి లీలాపరమైన అర్థం మాత్రమే కాకుండా తత్వపరమైన ఒక అర్థం ఉంటుంది. అందుకే హనుమాన్ అంటే మంచి దవడలున్నవాడు అనేటువంటి అర్థం మాత్రమే కాకుండా అస్త్రవాన్ మొదలైన అనేక రకాల అర్థాలు చెప్పుకున్నాం కదా, అవి చాలా పరమమైన అర్థాలు కనుక పరమార్థాలు. అలాగే ఆంజనేయ శబ్దానికి కూడా ఒక విశేషమైన అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంజని పుత్రుడు గనక, లేదా అంజన అంజని రెండు అనవచ్చు. అంజనాదేవి యొక్క పుత్రుడు గనక ఆంజనేయుడు అనేది అపత్యార్థకం అంటారు సంస్కృతంలో దీన్ని, ఫలానా వారి సంతానమని. అయితే అమ్మ అంజనాదేవి కొడుకు అన్నంత మాత్రాన గొప్ప మంత్రం అవుతుందా అంటే, ఇది అనడం వల్ల ఆయన స్మరణలోకి వచ్చాడు కనుక అది గొప్ప మంత్రమైంది. ఇది విశేషించి మరొక అర్థం ఉన్నది దీనిలో. అంజన అనే మాటకు అర్థం ఏంటంటే కాటుక. అంజనం అంటే కాటుక, చాలామందికి తెలుసు కదా. అంజనం వేసి చూపించారు అని ఒక మాట ఉన్నది, అది ప్రయోగ విధుల్లో చూపిస్తారు. అంటే ఏదైనా ఒక పోయిన వస్తువు మనకు తెలియనప్పుడు అంజనం వేసి చూపించడం మనకు ప్రక్రియ ఉంది. నేటిగా అలా చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమానాలు కూడా అంజనం వేసి తెలుసుకోగలిగినటువంటి మంత్రశాస్త్ర సిద్ధులు నేటికి ఉన్నారు. ముఖ్యంగా కేరళ మొదలైన ప్రాంతాల్లో నేటికి ఉన్నారని చాలామందికి అనుభవం. మొత్తానికి అంజనా సిద్ధి అని సిద్ధులలో ఒకటి ఉన్నదండి. ఖడ్గ సిద్ధి ఇత్యాదులు ఎలాగున్నాయో అంజనా సిద్ధి కూడా ఒకటి. అంటే అంజనము ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోగలగడం ఏదో అంజనా సిద్ధి. అదేవిధంగా నిధులు నిక్షేపాలు దాచబడి ఉన్నప్పుడు అంజనం వేసి వాటిని తెలుసుకోవడం కూడా ఉన్నది. దీనికి మొత్తానికి తెలుస్తున్నది ఏంటంటే, ఉన్న వస్తువే కానీ కనబడకుండా ఉన్న వస్తువుని తెలుసుకునేటప్పుడు అంజనం వేస్తారు. అందుకని కొత్తగా ఇది సృష్టించేది కాదు, ఉన్న వస్తువే కానీ కనబడట్లేదు. అంటే మామూలు కంటికి కనబడట్లేదు. మామూలు కంటికి అంటే భౌతికమైనటువంటి నేత్రాలకు గోచరం కాని దాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే ఒక సిద్ధి పేరు అంజనా సిద్ధి. అలాగే వేదమంత్రాల్లో కొన్ని మంత్రభాగాలకి అంజనములోని పేరుంది. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుసుకోలేని సత్యాన్ని చెప్తాయి గనక మంత్రములకు అంజనములు అన్నారు. ఎందుకంటే భౌతిక శాస్త్రాలనే ప్రత్యక్ష ప్రమాణాలు, అంటే ఇంద్రియాలకి మనకు అనుభవానికి వస్తాయి. దానికి వేదాది శాస్త్రంలో అవసరం లేదు, అవి మెటీరియల్ సైన్సెస్ అంటారు. అదేవిధంగా అనుమానము అంటే ఇదివరకు ఉన్న అనుభవాలతో ఊహించి చెప్పడం అనుమాన ప్రమాణం. ఈ రెండూ కాని దివ్యత్వము ప్రత్యక్షానికి దొరకదు, అనుమానానికి దొరకదు. అది కేవలం తపస్సు చే పండిన ప్రజ్ఞకు అనుభవానికి వస్తుంది అంతే ఇక్కడ. కనుక నా మంత్రములకు నువ్వు మామూలు కంటితో చూడలేని ఒక దివ్యత్వాన్ని చూపించగలిగే లేదా అనుభవానికి తేగలిగే మంత్రములు కనుక వాటికి అంజనములు అని పేర్లు.
కనుకని ఉన్న వస్తువే కనబడకుండా ఉన్నప్పుడు దాన్ని కనబడేలా చేసేది అంజనము కదా. అలా చెప్పినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం, ప్రవచనాలకు వచ్చినప్పుడు, స్తోత్రాలు చదివినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకుంటాం. తర్వాత మన దారి మందే, ఆయన దారి ఆయనదే. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు అని ప్రతి వారికి తెలుసు, కానీ ఉన్నవాడు అనుభవానికి వస్తున్నాడా? అంతటా ఉన్నాడని గట్టిగా చెప్పిన మహానుభావుడికి అనుభవానికి వచ్చాడు. ఎవరు? ప్రహ్లాదుడు చెప్పాడు, అంతటా ఉన్నది అతనే అన్నాడు. అయితే అంతటా ఉన్న భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం కదా. కనుక ఆయన్ని చూడగలిగే అంజనం ఏదైనా ఉంటే బాగుంటుంది. భగవంతుని చూడగలిగేది నిధులు, నిక్షేపాలు, భూత ప్రేతాలు, వాటిని చూడగలిగే అంజనాలు ఉన్నా లేకపోయినా భగవంతుని చూడగలిగే అంజనం ఉంటే బాగుంటుంది కదా. అంజనానికి ఒక పేరుందండి, జ్ఞానాంజనం అని. ఇక్కడ ఈ జ్ఞానాంజనం ఎవరు పెడతారు అంటే, ఎవరిస్తారు నీకంటే గురువే ఇస్తాడు. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని ప్రసిద్ధి చెందినటువంటి పరంపరాగతమైన ఒక శ్లోకం ఉంది. గురువు జ్ఞానాంజనం అనేటువంటి దానితో కంటిని తెరిపిస్తాడు. అంటే ఈ కంటిని కాదు, మనోదృష్టిని తెరిపించి భగవద్ అనుభవాన్ని ఇస్తాడు. కనుక జ్ఞానాంజనము అన్నాం. ఇక్కడ అంజన శబ్దానికి మొత్తానికి అర్థమైంది ఏంటంటే, కనబడిన ఒక మహావస్తువుని కనబడేలా చేసేటువంటి జ్ఞానస్వరూపమే అంజనము. అలాంటి అంజనా సంబంధమైన తత్వం ఏది అంటే, జ్ఞానతత్వం ఏది ఉందో అది ఆంజనేయుడు అని అర్థం. ఇక్కడ ఆంజనేయుడు అంటే సర్వత్రా వ్యాపించిన పరతత్వాన్ని మనకు అనుభవానికి తేగలిగేటువంటి స్వరూపం కనుక ఆంజనేయుడు. ఇది దానిలో ఉన్న విషయం. అంతే కదా, ఉన్న వస్తువే కనబడకుండా పోయింది, ఎవరికీ కనబడలేదు. ఒక్క ఈయన మాత్రమే వెళ్ళి గాలించి చూసి అక్కడుంది సీతమ్మ అని చెప్పగలిగాడు కదా. అచ్చం ఈ అంజనా సిద్ధుడికి ఉంటుందో కానీ ఆయన చెప్పగలిగాడు. ఇక్కడ మొత్తానికి ఆంజనేయుని యొక్క ఉపాసన ఈ భావంతో మీరు చేయగలిగితే మామూలు ఇంద్రియాలకు అనుభవానికి రాని దివ్యత్వాన్ని అనుభవానికి తేగలడు పరమాత్మ. అందుకే హనుమాన్, ఆంజనేయ అనే దానికి దివ్యమైన వేదార్థములు ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. హనుమాన్ నామానికి మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు కదా, మొదట అదే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆంజనేయ కలుపుకోండి. నిన్న రామదూత అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. మారుతి అనే నామానికి కూడా నేను అర్థం చెప్పడం జరిగింది. ఇక్కడ అంజని పుత్ర పవనసుత నామా, ఈ విధంగా విక్షోతుడైనటువంటి వాడు. నామ అంటే పేరు పొందినవాడు. ఇప్పుడు ఆంజనేయ అనే పేరుకి ఎంత అర్థం చెప్పుకున్నాం, హనుమాన్ అనే దానికి ఎంత అర్థం చెప్పుకున్నాం. ఇవన్నీ ఎవరి పేర్లు? ఆయనవేగా. ఇలాంటి ప్రసిద్ధమైన శక్తిమంతమైన నామములు కలవాడు గనుక నామా అని నామా శబ్దానికి అర్థం. ఇంకొకటి నామ అనే మాటకి విశేషమైన ఒక భావం ఉన్నది. దీని గురించి తెలియజేస్తూ ఒక అనుభవ సిద్ధుడైనటువంటి వాడు చెప్తాడు, అంగపారి దిఖరాయేవు రోము రోముమే రామ్ తబతే పాయేవు పవనసతు సుందర నామానాం అన్నాడు. ఇక్కడ సుందరమైన నామ అనేది నీ నామమయ్యా అన్నాడు. ఎందుకంటే హనుమంతుడంటే నామము యొక్క స్వరూపం. అంటూ ఏమిటి ఆ నామము అంటే, గొప్ప సాధన చేసిన వాళ్ళకి వాళ్ళు ఏ మంత్రాన్ని నిరంతరం అనుకుంటారో ఆ మంత్రం వాళ్ళ స్వరూపం అయిపోతుంది. ఇది ఒక రహస్యమైన అంశం. ఒకప్పుడు అఖండానంద సరస్వతి మహారాజు అనేటువంటి సిద్ధపురుషుడు కొద్ది దశాబ్దాల వరకు ఆయన బృందావనంలో ఉండి సిద్ధి పొందారు. గొప్ప వేదాంత జ్ఞాని, గొప్ప సాధకుడు. హిమోత్పర్వతాల్లో సిద్ధభూమికల్లో సాధన చేసినటువంటి వాడు. ఆయన ఒకసారి ప్రయాగలో స్నానం చేసి వస్తూ ఉంటే ఒక ఆయన అక్కడ పడుకున్నాడు ఇసుక మీద. ఈయన అనుకున్నాడు, ఈ సోమరి ఇలా పడుకున్నాడు, స్నానం సాధన చేసుకోవచ్చు కదా అని అనుకున్నట్ట మనసులో. వెళ్ళిపోతుంటే ఆయన పిలిచాడు, ఇలా రా అని. ఎందుకు పిలిచాడు? నేను మనసులో అనుకున్నాను కానీ బయట కనలేదు కదా అంటే, దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. కూర్చున్నాక తన చేతిని చెవి మీద పెట్టాడు. ఏం వినబడుతోంది అన్నాడు. రామ్ 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 అని వినబడుతుందండి. అలాగే తర్వాత ఈ శరీరంలో ఎక్కడ చెవి పెట్టు రామనామం వినబడుతుంది. అంటే నువ్వు నన్ను స్నానం చేసి జపం చేయమంటావా అన్నాడు ఆయన. వెంటనే నమస్కారం చేశాడు. ఇలాంటి సిద్ధపురుషులు ఎందరు ఉంటారో, అంటే వీళ్ళకి నిరంతరం చేసేటువంటి భగవన్ నామం ఊపిరిలో నిండిపోతుంది, మొత్తం శరీరంలో అణువణువు నిండిపోతాయి. అలాంటి సిద్ధపురుషులు ఉంటారని కూడా సామాన్య సాధకులకు ఊహకు కూడా రాదండి. ఈ సరస్వతి మహారాజు ఒకసారి చెప్తారు, తను సాధన చేస్తున్నప్పుడు తన కుటీలో ఒక రాత్రి వేళ ఒక సాధకుడైన తపస్వి వచ్చి, ఈ రాత్రి నీ ఇంట తలదాచుకుంటానయ్యా అన్నట్టు. అప్పుడు రెండవ గదిలో ఆయనకి విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ఆ గదిలోంచి పంచాక్షరి మంత్రం వినబడుతోంది, నమశివాయ నమశివాయ అని. ఈయన లేచి బిగ్గరగా జపం చేస్తున్నాడేమో అనుకుని వెళ్ళి ఆయన చూసేటప్పటికల్లా పడుకుని ఉన్నాడు. మరి పంచాక్షరి ఎక్కడ వినబడుతోందంటే ఆయన ఊపిరిలోంచి వస్తుంది పంచాక్షరి. ఇలాగా మంత్రాన్ని ఊపిరిగా రోమరోమంలో నింపుకోవడం సామాన్యమా? కనుక హనుమంతుడంటే మూర్తీభవించిన రామనామము అని అర్థం. ఇక్కడ నిరంతర రామనామ జపపరాయణుడు ఆయన. అందుకే రామనామం యొక్క తత్వం హనుమంతునికి తెలుసు.
హనుమద్ ఉపనిషత్తు అంటూ ఒక వైదికమైన ఉపనిషత్తు ఉంది. అందులో సనక సనందనాథులు హనుమంతుని వద్దకు వెళితే రామతారక మంత్ర తత్వాన్ని హనుమంతుడు ఉపదేశించినట్లుగా వర్ణించారండి ఇక్కడ. అంటే రామతారక తత్వం ఎవరికి తెలియాలి? తెలిస్తే హనుమంతుడికి తెలియాలి, ఇంకొకరికి తెలియదు. ఆయన తర్వాతే ఇంకెవరినైనా చెప్పుకోవాలి. అసలు నిజానికి రామనామ మహత్తు పరిపూర్ణంగా తెలిసిన వారు భూమి యందు లేరన్నారు. బ్రహ్మకి పావు భాగం తెలుసు, పార్వతీదేవికి సగభాగం తెలుసుట. పావు నిరుంగు బ్రహ్మ సగపాలును మాత్ర మెరుంగు పార్వతీదేవియు. అంటే అంత మహా జగన్మాత పార్వతికి కూడా ఎంత తెలుసండి రామనామం? అర్ధభాగం, పావు భాగం బ్రహ్మకి తెలుసు. ఇంకా మనం ఈ రామ గురించి ఏం చెప్పగలం? పూర్తిగా తెలిసిన వాడు ఎవరు లేరు అంటే ఒక్క ఆయన ఉన్నట్ట. తెల్లము నీ వెరుంగుదువు రామ మహత్తు కృత్స్నము అంటే శివుడికి ఒక్కడికి తెలుసు రామనామం యొక్క పూర్ణత్వము. ఆ శివుడే హనుమంతుడు గనక రామతత్వం పూర్ణంగా ఆయన వద్దే ఉందండి ఇక్కడ. అందుకే మహానుభావుడు చెప్తున్నాడు, అంగపారి దిఖరాయేవు రోము రోము మే రామ్ తబతే పాయు పవనసత్ సుందర నామానాం. నీ రోమ రోమంలో కూడా రామనామం ఉంది కనుకనే నీ పేరే నామా అనాలయ్యా. అందుకే నామా అనే మాటకు అర్థం శరీరమంతా నామమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు అనే భావాన్ని చెప్పారు. ఇప్పుడు అంజని పుత్ర పవనసుత నామా అనగానే ఎంత ఉదాత్తమైన భావం వచ్చినది. మహావీర విక్రమ బజరంగి కుమతి నివారు సుమతికే సంగీ. మహావీర విక్రమ బజరంగి 3 శబ్దములు ఇక్కడున్నాయి. ఈ 3 స్వామి యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. హనుమంతుడు అనగానే ముందు బలాది దేవతగా మనకు స్ఫురణకు వస్తుంది. కానీ మనం మొదటి నుంచి చెప్తున్నది ఏమిటి? జ్ఞానాది దేవత. ఆయన ప్రధానం జ్ఞానస్వరూపుడు. అదేవిధంగా బలం కలిగిన వాడు. అంటే బలమైన బుద్ధి ఉంది, బలమైన దేహం ఉంది ఆయన వద్ద. అంటే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని వివేకానంద చెప్పడంలో అర్థం ఏంటంటే, ఈ భారత జాతి అంతా కూడాను బలమైన శరీరం కలిగి ఉండాలి, బలమైన జ్ఞానం కలిగి ఉండాలి అని దానికి ఆదర్శం హనుమస్వామిని చెప్పాడు ఇక్కడ. అందుకే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేటువంటిది హనుమంతుడి వద్ద నేర్చుకోవాలి. దృఢమైన గాత్రము, దృఢమైన బుద్ధి. అందుకే ఆ పర్సనాలిటీని మనం రోల్ మోడల్గా పెట్టుకుంటే హీ మ్యాను, హా మ్యాను, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాన్ కదా, హనుమాన్. ఆయన్ని గట్టి మ్యాన్గా పెట్టుకోబోయే అన్నాడు ఇక్కడ. అటువంటి వాడు ఆయన ఆదర్శంగా తీసుకుంటే దృఢమైన కాయం, దృఢమైన జ్ఞానం, పరోపకార బుద్ధి, ఉత్తమ గుణాలు. అన్నిటికీ మించి హనుమంతుడంటే గొప్ప జ్ఞాని, యోగి, మహాయోగీశ్వరుడు. అది మరువరాదు. అందుకే ఆయన యొక్క దృఢమైనటువంటి వీరత్వాన్ని చెప్తున్నాడు. మహాభీర్, మామూలు వీరుడు కాదు, వీరుల్లో గొప్పవాడు. అయితే వీర శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. వీరుడగానే కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదుట, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా గెలవాలి. అందుకే వీరత్వాలు కూడా అనేక రకాలు ఉంటాయి. వీరాశ్చతుర్థాః దాన దయా యుద్ధ ధర్మై తదుపాదే ఉత్సాహస్య చతుర్విధత్వాత్ అని రసగంగాధరమైన గ్రంథంలో అలంకార శాస్త్రంలో వర్ణించారు. ఇక్కడ దానవీర, దయావీర, యుద్ధవీర, ధర్మవీరములు 4 ఉంటాయి. ఒక్కొక్క దానితో ఒక్కొక్కడిని గెలవచ్చు. దానంతో చాలామందిని మనవారినిగా చేసుకోవచ్చు. గెలవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొట్టేసి కింద పడేయడం కాదండి. ఇక్కడ అనుకూలపరచుకోవడం, వారిని మనకు అనుకూలపరచుకోవడం. దానంతో ఎందరో మనకు అనుకూలమవుతారు, అప్పుడు దానవీరం. అదేవిధంగా దయావీరం, కరుణ చూపించడం వల్ల ఎందరో మన పట్ల సద్భావం కలిగిన వారు అవుతారు కనుక దయావీరం ఒకటి. ఇంకొకటి యుద్ధవీరం, ఇది తెలిసేదే. యుద్ధంలో చూపించే వీరత్వంతో శత్రువులు జయించవచ్చు. 4వది ధర్మవీరం. ఒకడు యందు ధర్మము గట్టిగా ఉంటూ ధర్మ గుణాలు ఉన్నట్లయితే ఎవరైనా వారి పట్ల లొంగిపోతారండి. కనుక ధర్మంతో కూడా చాలామందిని గెలవచ్చు, ప్రేమతో గెలవచ్చు. ఇవన్నీ వీరములే. కనుక ఇవన్నీ వీరములు కలిసిన వాడిని మహావీరుడు అంటారు. ఈ వీరత్వ లక్షణాలన్నీ హనుమంతుడి దగ్గర ఉన్నాయన్నాడు. ఆయన ఎవరి దగ్గర ఎలా గెలవాలో ఆయనకు తెలుసు. ఇలాంటి వీరుడు హనుమంతుడు ఉపాసించేటువంటి భగవానుడైన రాముడు కూడా. ఇలాంటి వీరత్వాలు రాముడి వద్ద ఉన్నాయని వాల్మీకి వర్ణిస్తాడు. అందుకే గొప్పవారు, పెద్దవారు కనిపినప్పుడు ఆయనకు వీరం చూపిస్తాడట. ఆ వీరం పేరు వినయ వీరం. విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, మహర్షులు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అత్యంత వినయంగా ఉంటాడు. అది వినయ వీరం, వినయంతో పెద్దవాళ్ళని జయించడం. దానాదుడు రామచంద్రమూర్తి ఎన్ని చేశాడో వర్ణిస్తారు. ఇక దయ అంటే రాముడు తర్వాతే. అందుకని అరణ్యవాస సమయంలో ఎందరిని ఎన్ని విధాలు అనుగ్రహిస్తాడు, అది దయావీరం. ఇక యుద్ధవీరమా చెప్పనక్కర్లేదు. ధర్మవీరమా, మూర్తిభవించిన ధర్మమే ఆయన. అటు రాముడు, ఇటు హనుమంతుడు ఇద్దరూ కూడా సుగుణాల రాశులు. అందుకే మహావీర అంటే ఇన్ని విధములా వీరుడైనటువంటి వాడు అని అర్థం చెప్పాలి. వీర శబ్దానికి మరొక చోట అలంకార శాస్త్రంలోనే చెప్తూ ఏమన్నారంటే,
ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువు చేత దెబ్బ తినకుండా అతన్ని దెబ్బతీయగలిగేవాడు నిజమైన వీరుడు అన్నారు. అది హనుమత్ చరిత్రలో మనకు కనబడుతుంది. ఇక ప్రత్యేకించి వీర అనే మాటకి వివిధాహ ఈరాహ గతయహ అన్నారు. ఇక్కడ అనేక రకాల గమనములు కలవాడు వీరుడు అంటే వివిధ విధాలుగా చరించేవాడు అని అర్థం. ఎప్పుడు ఒకేలా ఉండాలనుకుంటాం కానీ ఒకేలా ఉండకూడదండి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియాలి. అలా ఉండేవాడిని వీరుడు అనాలి. హనుమంతుడిగా లక్షణం ఉంది. సీతమ్మ దగ్గర అత్యంత వినయంగా మాట్లాడతాడు. మనం గమనించితే మొత్తం వానర వీరులతో సహా రాముడు సిద్ధంగా ఉన్నాడమ్మా యుద్ధం చేయడానికి, నేను చెప్పి వెళ్ళడం ఆలస్యం, వెంటనే వస్తాడు ఆయన. కనుక అమ్మ దిగులు పడకు, ఇంతవరకు ఆలస్యం ఎందుకయిందంటే నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు తెలిసింది కదా, నేను వెంటనే వెళతాను, రాముడికి చెప్తాను, వెంటనే వీరులందరూ బయలుదేరుతారు. అంటే అంత గొప్ప వీరులు ఉన్నారా వానరుల్లో అని అడుగుతుంది సీతమ్మ. అప్పుడు ఒక మాట అంటాడు, మద్విశిష్టాస్త తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసాహ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అమ్మ అక్కడున్న సుగ్రీవుని దగ్గర వానర వీరులు ఎలాంటి వాళ్ళంటే నాతో సమానులు, నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా లేడమ్మా అని చెప్పాడు. ఎవడైనా మాట అనగలడండి? అహంకారాలు ఎన్ని రకాలుగా మనసును కమ్మేస్తాయో. పైగా సీతమ్మకి వానర వీరుల గురించే తెలియనప్పుడు తన గురించే చాలా చెప్పుకోవచ్చు. అలాంటి సీతమ్మ దగ్గర ఎంత గొప్పగా మాట్లాడాడు. నిజానికి హనుమంతుడితో సమానులు ఎవరూ లేరు, అందరూ హనుమంతుడు తర్వాత చెప్పుకోవాల్సిన వాళ్ళే. కానీ వినయం ఎంత చక్కగా ప్రకటించాడు అందులో. నాతో సమానులు, నాకంటే గొప్పవారు ఉన్నారు కంటే నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు లేరన్నాడు. అంటే ఇక్కడ తన గొప్పతనం చెప్పుకోవడం కంటే అమ్మకి ధైర్యం కలిగించడం ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఒక్కడు వచ్చి ఇంత నిర్వాహకం చేశాడే, మరి ఇంకా గొప్పవాళ్ళ వాళ్ళందరూ వస్తే ఆహా విజయం తప్పకుండా వస్తుందని అమ్మకి ధైర్యం కలిగించాలి. అది అక్కడి సందర్భం. ఈ విధంగా చెప్పాడు. అంత వినయంగా అక్కడ మాట్లాడాడు. దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. అదే సమయంలో వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేడు అని వీరత్వాన్ని ప్రకటించి గడగడలాడించాడు లంకని. సీతమ్మ దగ్గర ఎంత వినయంగా ధైర్యాన్ని చెప్పాడో రావణాది రాక్షసుల ముందు అంత ప్రతాపంగా తనకున్న గొప్పతనాన్ని చెప్పాడు. పైగా అంత గొప్పగా చెప్పారంటే దాసోహం కోసలేంద్రస్య, రామచంద్రమూర్తి దాసుణ్ణి, కానీ నా ముందు వేల కొలది రావణులు కూడా నిలబడలేరు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. ఈ చెప్పడంలో దాసుడి ముందే నిలబడలేనప్పుడు అసలు వాడుస్తే ఏమైపోతానో భయం లంకకు కలిగించారండి ఇక్కడ. పైగా అంతలో వినయంగా ఇంతవాడే కనబడతాడు, అంతలో ప్రతాపంతో అంతవాడే కనబడతాడు. ప్రతాపాంజనేయుడు ఆయనే, ప్రసన్నాంజనేయుడు ఆయనే. కేవలం ఎప్పుడూ ప్రతాపము వీరత్వమే కాదు, ప్రసన్నతా గుణం కూడా ఉండాలి. అది తెలుసుకోవాలి. ఎప్పుడు ఒకేలా ఉండడం మాత్రం గొప్ప విషయమేం కాదండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇక్కడ ఇన్ని రకాల గతులు కలిగిన వాడు గనక, వివిధములైన ఈరా అంటే గతులు కలిగినటువంటి వాడు గనక ఆయన వీరుడు, మహావీరుడు అన్నారు. ఇది వీర శబ్దానికి మనకు అర్థం. వీర దగ్గరే మనం తెలుసుకోవాల్సిన ధీర కూడా. వీరుడు ధీరుడు కూడా ఆయనే. అందుకే శౌర్య ధీర అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ధీర శబ్దం నుంచే ధైర్యం అనే మాట కూడా వచ్చింది. ధైర్యంగా ఉండేటువంటి ధీరము యొక్క భావమే ధైర్యం, శూరము యొక్క భావమే శౌర్యం. ధీరుడు అంటే నిన్ననే మనం అర్థం చెప్పుకున్నాం. వికారములు కలిగించే సంఘటనలు ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా వికారాలకు లోను కాకుండా ఉండేవాడే వీరుడు. ఇది శివుడు అలా ఉన్నాడని చెప్తూ కాళిదాసు వర్ణిస్తాడు. ఏ వికారానికి లోను కాకుండా తపస్సులో ఉన్న శివుణ్ణి వర్ణించారు. వికారహేతవు సతి విక్రయంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాహని. హనుమంతుడి దగ్గర మీరు చూస్తే ఆ ధీరత్వం ఎంత గొప్పగా కనబడుతుంది. దేనికి చెక్కు చెదరడండి ఆయన. ఎందుకంటే అవసరమైనప్పుడు కోపం చూపించవచ్చు, కానీ కోపానికి తాను లొంగిపోకూడదు. కోపాన్ని తను లొంగ తీసుకోవాలి, ఒక ఆయుధంలో వాడుకోవాలి. ఇక్కడ అది హనుమంతుడి ముందు కనబడుతుంది. కానీ హనుమంతుడిని శాంతింపజేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయనే శాంతింపజేసుకోగలరు తెలియాలి. కొందరు కోపం వస్తే చాలామంది కూర్చోపెట్టాలి, విసనకర పట్టి విసరాలి, మంచినీళ్ళు తాగించాలి, అప్పుడు వాళ్ళు చల్లబడతారేమో. అంటే తన కంట్రోల్లో కోపం లేదు, కోపం కంట్రోల్లో వాడున్నాడు. కానీ భగవంతుడు ప్రతి ఎమోషన్ కూడా పనికొచ్చేలా వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ వాటికి మనం లొంగిపోకూడదు. హనుమత్ స్వామి తన కోపాన్ని ప్రకటించగానే రాక్షసులు గడగడలాడిపోయారు. అదే సమయంలో సీతమ్మ రాముడు కనబడితే వెంటనే తగ్గుతాడు. ఆయన తన్ను తాను నిగ్రహించుకోగలడు. అది ధీరత్వం యొక్క విశేషం. అంటే నిజానికి ఆ కోపం కానీ ఇవన్నీ కూడా ఒకానొక అవసరం కోసం ప్రయోగిస్తున్నాడు, కానీ ఆయన స్వభావం కాదు అది. ధీరుడు ఆ విధంగా ఉంటాడు. అంతేకాదు సీతమ్మను అన్వేషిస్తూ ఆయన వెళుతున్నప్పుడు, ఆ రావణాంతఃపురంలో సంచరిస్తున్నప్పుడు రకరకాల స్త్రీలను చూశాడు, నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని. నిద్రావస్థలో
వారి యొక్క వస్త్రాదుల యొక్క స్థితులు కూడా యథాతథంగా ఉండవు, మార్పులు చెందుతుంటాయి. ఇవన్నీ పరిశీలించాడు స్త్రీలందరినీ. పరిశీలించి ఒక చోటకు వచ్చి మనస్సులో అనుకుంటాడు, నేను ఇలా పరస్త్రీలను చూశానే, ఇది ధర్మవిరుద్ధం కదా అనుకుంటాడు. ధర్మ సాధ్వస సంకిత అంటాడు వాల్మీకి అక్కడ. ధర్మవిరుద్ధం కదా అనుకుని వెంటనే అంటాడు, ఇది ధర్మవిరుద్ధం కాదు. ఎందుకంటే నేను సీతాన్వేషణలో భాగంగా వెళుతూ చూసేనే తప్ప ఆ చూసినప్పుడు నా మనస్సుకి ఏ వికారము కలగలేదు. నగమే మనస కించిత్ వైకృత్యం ఉపపద్యతే. నా మనసులో ఏమాత్రం వికారం కలగలేదు. ఎందుకంటే దృష్టి అంటే కళ్ళు చూసేది కాదు, మనస్సు చూసేది. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అందు మనోహి సర్వభూతానాం, మనస్సు ప్రధానమైనటువంటిది. నా మనోదృష్టికి ఏ వికారం కలగలేదు కనుక నా మనస్సులో కించిత్ కూడాను వికారం కలగలేదు. సీతమ్మ ఉందా లేదా అని చూసుకుంటూ వచ్చేసాడు కానీ మనోవికారానికి లోను కాలేదు. కనుక ఏ వికారానికి నేను లోను కాలేదు కనుక మనస్సు ప్రధానం కనుక నాది ధర్మలోపం లేదు అని తనే అనుకున్నాడు. అంటే ఉత్తమ పురుషులకి వారికి వారే ఆత్మపరిశీలన చేసుకుంటారు. అందుకని అవతల వాడిని తెప్పుని చూపించినప్పుడు ఆలోచించడం కాదు, అలా ఆలోచించని అంగీకరించారు చాలామంది. కానీ ఆత్మపరిశీలన అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీన్నే కాళిదాసు సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడు. సత్పురుషులకి సందేహం కలిగినప్పుడు వారు మనస్సే వారికి ప్రమాణము అన్నాడు. గొప్ప మాట. ఎవరికి? సత్పురుషులకి. అక్కడ అండర్లైన్ రాసుకోవాలి. లేకపోతే ప్రతివాడు నా మనస్సే నాకు ప్రమాణం అంటే చెల్లదు. ఎవడు 100% ధర్మముతో ప్రవర్తిస్తాడో, ధర్మబద్ధంగా ఆలోచిస్తాడో అటువంటి వాడికి ఎప్పుడైనా సందేహం కలిగినప్పుడు ధర్మమయమైన ఆయన మనస్సే ఆయన సందేహాన్ని తీర్చగలదు. ఇది దీని యొక్క భావం అండి. ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు. అలాంటి ప్రవృత్తి హనుమత్ స్వామిది. వాళ్ళని ధీరులు అంటారు. కనుక హనుమంతుడు వీరుడు, ధీరుడు. ఈ రెండిటికి ఉదాహరణలు మన రామాయణం నుంచే చూపిస్తున్న హనుమత్ కథలోంచే. ఊరికనే ప్రశంసించే వాక్యాలు కాదు, దానికి తగ్గ వృత్తాంతం కనబడుతుంది అక్కడ, చరిత్ర. అంటే మహావీర్. దాని తర్వాత విక్రమ బజరంగి. విక్రమం, హనుమంతుడి యొక్క విక్రమం మనం పరిశీలించినట్లయితే, విక్రమం అంటే పరాక్రమం అని అర్థం. అంటే అవతర వారిని లొంగ తీసుకుని వారికంటే మిక్కిలిగా తాను కనబడ్డాన్ని విక్రమం లోకంలో వ్యవహారంలో చెప్తాం. కానీ త్రివిక్రమ అనే మాట వింటూ ఉంటాం కదా. విక్రమము అంటే క్రముగతవు అనే ధాతువు ప్రకారంగా క్రమించుట అంటే నడచుట, వెళ్ళుట అని అర్థం. విశేషముగా వెళ్ళడాన్ని విక్రమం అంటారు అన్నారు ఇక్కడ. విశేషంగా అంటే సామాన్యముగా కాకుండా అసాధారణంగా ఉండడం. అలాంటి విక్రమం హనుమంతుడి దగ్గర ఉన్నది. అంటే ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు హనుమంతుడు, ఇది అర్థం చెప్పారు ఇక్కడ. ఆయన అడ్డేవాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎక్కడికైనా వెళ్ళగలడు. దీనికి సంబంధించి రామాయణంలోనే అనేక ప్రమాణాలు కనబడతాయి. హనుమంతుడు అన్వేషణకి వెళ్ళినప్పుడు ఎన్ని చోట్లకి ఎలా వెళ్ళగలిగాడు. అసలు బయలుదేరుతున్నప్పుడే ఆయన తన రూపాన్ని తగ్గించుకుని పెంచుకుని వెళుతున్నాడు. ఆ మైనాకుడికి ఆతిథ్యం తీసుకోవయ్యా అన్న మైనాకుడిని చక్కగా అనునయించి అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సురస అడ్డుకున్నది. ఆ సురసని దేవతలు పంపారు. ఆమె దాక్షాయిని గనక అక్కడ అహంకారము పరాక్రమం చూపించకుండా వినయం చూపించారు. అక్కడ నువ్వు నా నోట్లోకి వెళ్ళి రావాలి అని దేవతలు నిర్దేశించారయ్యా అంటే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు. అప్పుడు ఆవిడ నోరు అంత తెరిచింది, నేను అంతున్నాడు గనక. ఆయన అంతున్నాడని అంత నోరు తెరిస్తే ఆయన వెంటనే సంక్షిప్యాత్మ మారుతి తన్ను తాను తగ్గించుకుని అంగుష్టమాత్ర సన్ బొట్టన వేలే అంతగా మారి నోట్లోకి వెళ్ళి వచ్చేసాడు. అంటే ఎక్కడికైనా వెళ్ళగలడు. అదేవిధంగా సురస దేవత గనక ఆమె మాట నిలబెడుతూ లోపలికి వెళ్ళి వచ్చేసాడు. అదే సింహిక పట్టుకున్నప్పుడు ఏం చేశాడు, ఆవిడ నోరు తెరవగానే మొత్తం లోపల మర్మస్థానాలను చూశాడు ఆయన. అంటే ఎక్కడ నొక్కితే ప్రాణం పోతుందో పరిశీలించాడు ఆయన. దీన్ని బట్టి ఆవులిస్తే పేగులు లెక్కట్టేడంటారు కదా, ఆ విధంగా చేసి మళ్ళీ రూపం సంక్షిప్య మారుతి తన రూపాన్ని తగ్గించుకుని వెళ్ళి ఆమెను పరిపూర్తి చేశాడు. ఆయన వెళ్ళలేని చోటేదండి, ఆ లంకలో అలా ప్రవేశించాడే. అంత రక్షణ కలిగిన లంక. 2 రకాల రక్షణలు ఉన్నాయి లంకలో అని చెప్పుకున్నాం. ఒకటి రక్షణ వ్యవస్థతో కూడినటువంటి రక్షణ, ఎవడు లోపలికి రానివ్వకుండా చూసుకోవడానికి. రెండవది మంత్రశక్తి కలిగిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఇంకా కనిపెట్టగలిగి లంకకి కీడు తలపించే శత్రువులను లోపలికి రానివ్వకుండా చేయగలరు. వాళ్ళ కన్ను కూడా కప్పగలిగాడు ఈ మహానుభావుడు. అంటే ఈయన గమనాన్ని ఏ ఒక్కరూ అడ్డుకొనలేరు అని స్పష్టమవుతున్నది. అందుకే ఏ విధంగానే వెళ్ళగలడు. సంచారంలో గగనంలో సంచరిస్తాడు. భూమి యందు కూడా దుర్గమమైన ప్రాంతాల్లో కూడా ప్రవేశించగలడు. లేకపోతే అక్కడెక్కడో కైలాస పర్వతం వద్ద ఉన్నటువంటి సంజీవిని పర్వతం వద్ద ఉన్న ఔషధులు కావాలి అంటే క్షణాల్లో వెళ్ళి తీసుకొచ్చాడు. అది విక్రమం కాదా? అంతేకాదు
దేవాది లోకములకు కూడా సంచరించగలిగాడు. సంహితా గ్రంథాల్లో ఒక చోటైతే హనుమత్ స్వామి అవలీలగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో సంభాషించినటువంటి విషయం. అక్కడ బ్రహ్మదేవునికి 20 చేతులతో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. విరాట్ రూపాన్ని చూపిస్తాడు తనలో. 20 భుజ హనుమాన్ అని ప్రత్యేకమైన ఉపాస్యమూర్తి కూడా ఉన్నది సంహితా గ్రంథాల్లో. అంటే ఊర్ధ్వలోకాల్లో కూడా సంచరించగలడు, అలాగే పాతాళ లోకాల్లో కూడా సంచరించగలడు. దారుని మైరావణు దండించి రాము తెచ్చి నేరుపున మించిన అంజనీతనయా అని అన్నమాచార్య కీర్తనలో చెప్తారు. ఇక్కడ అంటే మహిరావణ అహిరావణ ఇత్యాది వృత్తాంతాలు మనకి వాల్మీకి రామాయణంలో కనబడకపోయినా పురాణాల్లో గోచరిస్తుంటాయి. అలాంటి మైరావణుడి వద్దకు పాతాళలోకానికి వెళ్ళినటువంటి మహానుభావుడు ఇక్కడ. కనుక 3 లోకాల్లో కూడా ఆయన గమనానికి తిరుగులేదు కనుక త్రివిక్రముడే ఆయన అన్నారు. అందుకే జాంబవంతుడు హనుమంతుడు తన రూపం పెంచినప్పుడు పక్కన వానర వీరులతో అంటుంటారు, నేను త్రివిక్రముడిని చూశానని చెప్తున్న ప్రతిసారి త్రివిక్రముడు ఎలా ఉంటాడని మీరు అడిగేవారు. నేను ఎంత వర్ణించి చెప్పినా మీకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఒకడు అనుభవము ఇంకోటికి ఎలా అర్థమవుతుంది. అయితే నాకు ఇవాళ తెలుస్తోంది, త్రివిక్రముడు పెరిగినప్పుడు ఎలా ఉన్నాను అడిగారే, ఇదిగో ఇలా ఉన్నాడని చూపించట హనుమత్స్వామిని. అలా పెరిగాడు ఆయన. అంత పెరిగినారు చూడరు పెద్ద హనుమంతుడు వరగి నానా విద్యల బలవంతుడు అంటాడు హనుమాచార్య వారు. అటువంటి హనుమత్ స్వరూపం ఇదంతా విక్రమం కాదా? త్రీన్ విక్రమానివా అని అక్కడే వాల్మీకి వర్ణిస్తాడు హనుమత్ స్వరూపాన్ని. కనుక మహావీర్ విక్రము ఈ మాటలోకి వచ్చాం.